హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక హాఫ్ కేజీ బెల్లం తీసుకుందాం. దాన్ని సన్నంగా తరిగి ఇంకొక మామిడికాయ, ఇంకా వేప పూత. ఫస్ట్ మనం బెల్లం ఇలా సన్నగా తురుముకోవాలి. ఎందుకంటే గడ్డల వాటర్లో వేసినామనుకో కరగదు, అది చాలా టైం పడుతుంది, టేస్ట్ కరెక్ట్గా కుదరదు అనమాట. అందుకనే మనం ముందుగానే చిన్నగా ఇలా పెండిలాగా చేసుకున్నాం అనుకో మంచిగా మిక్స్ అయిపోతుంది. తర్వాత వేపపూత చిన్నగా ఇలా పూల కాడికి తెంపి పక్కన పెట్టుకోవాలి. మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఎక్కువ చేదు కావాలనుకున్నప్పుడు ఎక్కువ వేసుకోవాలి, లేదు మనం ఎక్కువ తినలేమనుకున్నప్పుడు కొంచెమే వేసుకోవాలి. ఇంకా మ్యాంగో, జీలకర్ర, తర్వాత గసగసాలు, పుట్నాలు, కిస్మిస్. ఇప్పుడైతే షాపులలో ఇలా రెడీమేడ్గా వస్తున్నాయి. మనకు అది కావాలంటే అక్కడ తీసుకోవాలి, లేదంటే ఇంట్లోనే మనం ఎండు కొబ్బరి, విడిగా పుట్నాల పప్పు అలా దొరుకుతుంది, అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే షాప్లోకి వెళ్ళి తీసుకొచ్చాను, ఇప్పుడు ఇది విడిగా తీసుకురాలేదు సపరేట్గా. సో అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను, అది వేసేస్తా. దాంట్లో కిస్మిస్ కూడా ఉన్నాయి, బాదాం ఉంది, కిస్మిస్ 2-3 ఉన్నాయి, అంతే, ఎక్కువ లేదు. కాజు, పుట్నాలు, కొబ్బరి, మొత్తం మిక్స్ చేసుకోవాలి. అట్లా మిక్స్ చేసేసి ఒక సైడ్కి పెట్టేసుకొని గసగసాలు కూడా, ఎందుకంటే మనకు ఎందుకు ఆడతారో నాకు కూడా తెలియదు, కానీ డాడీ నువ్వు కట్టాను ఫస్ట్. బెల్లం, వేపపూత, పుట్నాలు, కొబ్బరి, కిస్మిస్, బాదం, గసగసాలు, మామిడికాయ. ఎన్నైనాయి? 1 2 3 4 5, ఇంకోటి 6 కావాలి. ఇంకోటి చింతపండు. ఇది కడిగిన లేట్ చేస్తున్నావు మరి. వేపపూత, పుట్నాలు, గసగసాలు, మామిడికాయ, తర్వాత మళ్ళీ పాసే నొక్కాలా? నొక్కాలా? కొబ్బరి అని చెప్పు. కొబ్బరి,
దగ్గరికి వాళ్ళు స్టాప్ స్టాప్